బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనంప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ అశోక్ గారు, ఇప్పుడు మార్కెట్ పీపుల్ అనే వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు కేవలం ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే చేస్తుంటారు. ట్రేడింగ్ చేసేవాళ్ళు వాళ్ళ ప్యాటర్న్లో వాళ్ళు ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటారు. బట్ మీ విషయానికి వస్తే మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ రెండు మిక్స్ చేసేసారు? ఇప్పుడు మీరు క్రికెట్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లో కొందరు టెస్ట్ మ్యాచ్ ఇష్టపడతారు, కొందరు ఓడిఐ ఇష్టపడతారు, కొందరు T20 ఇష్టపడతారు. జనరల్గా టెస్ట్ క్రికెటర్ ఓడిఐకి లేదా T20కి పనికిరాడు, T20 ప్లేయరు టెస్ట్కి పనికిరాడు. కానీ ఒక మెచ్యూర్డ్ ప్లేయర్ అంటే ఆడు టెస్ట్ కూడా ఆడాలి, T20 కూడా ఆడాలి. ఇది బేసిక్ కామన్ సెన్స్. సిమిలర్లీ నేను ఇన్వెస్టింగ్లో ఎందుకు పెడతానంటే, నాకు పర్సనల్ డైవర్సిఫికేషన్ అవ్వాలి. నా మీద నేను ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు. 80% అసెట్లో పెడతాను కాబట్టి నాకు క్లారిటీ ఉంది. ఆ 80% అసెట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఇండియాస్ గ్రోత్ స్టోరీ. నాకు షూర్ షాట్ 12% కాంపౌండింగ్ టు 15% కాంపౌండింగ్ జరుగుతుంది అని నాకు తెలుసు. అర్థమైందా మీకు? ఆ అసెట్ని వేరే ఎవడో మేనేజ్ చేస్తాడు. సో నా టెస్ట్ మ్యాచ్ని ఇంకెవడికి అవుట్సోర్స్ చేశాను నేను. కానీ T20 నేను ఆడతాను. ట్రేడింగ్లో నేను ఫుల్ ఫ్లెడ్జ్గా ఫైట్ చేస్తాను. మీరు ఓవరాల్గా చూస్తే 80% అసెట్ కామ్ కండిషన్లో ఉంది, స్టేబుల్ ఏరియాలో ఉంది. 20% అసెట్ హై రిస్క్ ప్లేలో ఉంది. 80% అసెట్ ఈజ్ ఏ ఓనర్షిప్, 20% ఈజ్ అ కాంట్రాక్ట్. ఇది సేల్ డీడ్, ఇది అగ్రిమెంట్. రియల్ ఎస్టేట్ పరంగా వస్తే మీ దగ్గర 10 కోట్లు ఉందనుకోండి, మీకు ఎవరో చెప్తారు అక్కడ మంచి పొటెన్షియల్ ఉంది, 8 కోట్లకి ఒక ప్రాపర్టీ కొనండి, సేల్ డీడ్ మీ మీద చేసుకోండి, సెకండ్ 20% డబ్బులు పెట్టి ఈ అగ్రిమెంట్లో ఉండండి, ఈ అగ్రిమెంట్లో ఒక 5 ఏళ్ళు తోస్తాము, మీకు అక్కడ కూడా ఎక్కువ ప్రాఫిట్లు వస్తాయి అంటే మీరేమనుకుంటారు? ఓకే, 80% సేఫ్, 20% రిస్క్. కానీ 100% అగ్రిమెంట్లో పెట్టు, 5 ఏళ్ళ తర్వాత మనము డబ్బులు వసూలు చేసుకుందామంటే మీరు ఒప్పుకుంటారా? లేదు. ఇప్పుడు నేను నా ఇన్వెస్టర్స్ అలాగే. మా థింకింగ్ ఏంటంటే, మార్కెట్కి ఒక డిఫరెంట్ డైనమిక్ ఉంటుంది. ఎంత డైవర్సిఫై చేస్తామో అంత మంచిది. సో నేనేం చేస్తున్నా, 80% అక్కడ పెట్టేస్తున్నా. ఓ టెన్షన్ తగ్గింది. ఐఎమ్ నాట్ కంట్రోలింగ్ దట్ 80%. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఇండియాస్ ఎకానమీ. నాకు టెన్షన్ లేదు. ఏదో ఒక ఫండ్లో పెడతాం, అది ఆటోమేటిక్గా నేను అనుకునే 12% to 15% CAGR ఇచ్చేస్తుంది. అక్కడ 15% CAGR ఆ ఒక ఫండ్ ఇచ్చేస్తే ఇంక నేను ఎంత చేయాలి? 25 చేయాలంటే ఆ 250 టైమ్స్ అచీవ్ చేయడానికి 10 to 12% చేస్తే అయిపోయింది కదా. 10% ఇంటూ 30% ప్రీమియం ప్రీ ట్యాక్స్ అనుకున్నా, పోస్ట్ ట్యాక్స్ 10% కావాలంటే 15% చేస్తే చాలు కదా. 15 to 18% ఇక్కడ ప్రాఫిట్ చేస్తే చాలు. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ 12, ఇక్కడ ఒక 12-13% అయిపోయింది. 25% నేను అనుకునే మ్యాజిక్ నెంబర్ వచ్చేసింది. దట్ విల్ టేక్ యూ టు 250 టైమ్స్ ఇన్ 25 years. బట్ 100% ట్రేడింగ్లో పెట్టి అక్కడ టెన్షన్ తీసుకొని, అక్కడ స్ట్రెస్ తీసుకొని, అక్కడ ఛాలెంజెస్ ఫేస్ చేసుకొని, దానికన్నా ఇది బెస్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే కొన్నిసార్లు మార్కెట్ డ్రై ఉంటుంది, 5 years కంటిన్యూస్గా మార్కెట్ బేరిష్ ఉండొచ్చు. కానీ ఆ ఇండియన్ గ్రోత్ స్టోరీ ఉంది కదా, ప్రపంచమే ఇండియా నమ్ముతుంది. వై కాంట్ యూ బిలీవ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రేడింగ్ ఈజ్ ఏ 99% లూజర్స్ గేమ్. ఇన్వెస్టింగ్ ఈజ్ 90% విన్నర్ గేమ్ ఇఫ్ యూ ఆర్ ఇన్ మార్కెట్ ఫర్ అట్లీస్ట్ 10 years. నేను పెట్టే అసెట్ 10 ఏళ్ళు అక్కడే పడి ఉంటుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ ఇట్. అక్కడ నాకు షూర్ షాట్ అయిపోయింది. అట్లీస్ట్ 12.5-13% నాకు గ్యారంటీ వస్తుంది అక్కడ. నేను ఇక్కడ 12% చేస్తే ₹1 వడ్డీ. అర్నింగ్ ఇట్స్ నో బిగ్ డీల్, ఇట్స్ నో చైల్డ్స్ ప్లే, సింపుల్. ఆ ఒక థాట్ ప్రాసెస్ పెట్టుకుంటాం కాబట్టి మా లైఫ్ ఈజీ. ఇప్పుడు మార్కెట్లో ప్రతి నెల ₹1, ₹1.5 వడ్డీ నేను సంపాదిస్తాను అన్న కాన్ఫిడెన్స్ నాకు వస్తే ద గేమ్ ఈజ్ ఓవర్. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఏమంటే స్కేలబిలిటీ ఉండాలి. రేపు నా దగ్గర ₹1 ఇచ్చినా
20 లక్షలు ట్రేడింగ్లో పెడతా, 100 కోట్లు ఇచ్చినా 20 కోట్లు ట్రేడింగ్లో పెడతా, 1000 కోట్లు ఇచ్చినా 200 కోట్లు ట్రేడింగ్లో పెడతా. అండ్ అది మేనేజ్ చేయడానికి ఏ టూల్స్ కావాలి, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఏ ఆర్కిటెక్చర్ కావాలి, ఎలాంటి స్ట్రాటజీస్ కావాలి, దాని మీద R&D చేస్తున్నా. సో మేనేజింగ్ 20% ఆఫ్ 100% ఈజ్ ఈజీ, టెన్షన్ ఫ్రీ. మాకు కావాలి 25%. నాకు ప్రతి ఎవ్రీ ఇయర్ డబల్ వద్దు. నాకు ప్రతి 3 ఏళ్ళకి నేను డబల్ చేస్తే అయిపోయింది. 26% CAGR మీరు అచీవ్ చేస్తే ఎవ్రీ 3 ఇయర్స్ డబల్. ప్రపంచంలో ఏ బిజినెస్ లేదు, 100% లేదు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అచీవ్ 26% CAGR ఎవ్రీ 3 ఇయర్స్ కన్సిస్టెంట్లీ 250 టైమ్స్ అయిపోద్ది. ప్రపంచంలో ఏ బిజినెస్ లేదు మీకు డబల్ చేయడానికి 3 ఏళ్లలో. ఎన్ని బిజినెస్ ఉండొచ్చు, ఐమ్ నాట్ డినైయింగ్, ఉండొచ్చు. ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు. కంటిన్యూస్గా 3 ఏళ్ళు డబల్ చేసుకుని పోయేది ఎట్లా? నాట్ ఈజీ. కానీ ఈ ఇండస్ట్రీలో జరుగుతుంది. ఆ 1.5% అనే మ్యాజిక్ నెంబర్ ఉంది కదా. మేము ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, గ్రెయిన్ బై గ్రెయిన్ ద హెన్ ఫీల్స్ ఇట్స్ బెల్లీ అని. కోడి ఒక్కొక్కే గ్రెయిన్ పికప్ చేస్తుంది. గింజ తీసుకుంటే ఎండ్ ఆఫ్ ది డే 1 kg ఉంటుంది లోపల. ఎండ్ ఆఫ్ ది మంత్, ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎంత ఉంటుంది కలెక్షన్? అది పాయింట్. ఆ 1.5 రూపాయి అర్న్ చేయడం నథింగ్ బట్ దట్ గింజ. ఇట్స్ వెరీ స్మాల్, ఇట్స్ వెరీ సింపుల్. గ్రాస్ రూట్ లెవెల్ తెచ్చేస్తున్నాం. అదొక్కటే మా మ్యాజిక్ నెంబర్. ప్రతి క్వార్టర్ 5% నేను ప్రాఫిట్ చేస్తే అయిపోయింది. క్వార్టర్లీ 5% ట్రేడింగ్లో నేను చేస్తే 20% వచ్చింది. 30% ట్యాక్స్ ఇస్తే 14% గ్యారంటీడ్. ఇక్కడ 12% గ్యారంటీ, 26 ఈజ్ ఓవర్. అందువల్ల మేము మిక్స్ చేస్తాం. ఎందుకంటే మేము మమ్మల్ని నమ్మం. ఐ డోంట్ ట్రస్ట్ మై స్ట్రాటజీస్. నేను నా రిస్క్ మేనేజ్మెంట్నే ఎక్కువ నమ్ముతాను, నా స్ట్రాటజీ నమ్మను. దట్ ఈస్ వై ఐల్ బి ఏబుల్ టు విన్. ఇది నా ఫిలాసఫీ. అందువల్ల ఈక్విటీ ట్రేడింగ్ రెండులోనూ ఆడాలి. ఎందుకంటే క్రికెటర్, ఏ గ్రేట్ క్రికెటర్ ఎవరంటే టెస్ట్ ఆడాలి, T20 ఆడాలి, అంతే. దట్ ఈస్ ద ఫిలాసఫీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మామూలుగా కామన్గా అందరూ బయట ఇన్వెస్ట్మెంట్ని సపరేట్గా చూస్తారు, ట్రేడింగ్ని సపరేట్గా చూస్తారు. బట్ వై అశోక్ దేవనం ప్రియ ఈజ్ మిక్స్డ్ దీస్ 2 కాన్సెప్ట్స్ అనే దానికి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.